హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ నాచురల్ వ్లాగ్స్. మొట్టమొదటిసారిగా నేను విమానం ఎక్కబోతున్నాను. ఎక్కడి నుంచి అంటే గోవా ముప్పా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు వయా మహారాష్ట్ర కూడా మాకు ఉంది. మొత్తానికైతే మేమైతే పంజీ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఏసీ బస్సులో ఈచ్ వన్ 200 రూపీస్. నేనైతే అసలు ఎయిర్పోర్ట్ నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు. కనీసం 4 మెంబర్స్ పోయినాం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అసలు విమానాలు ఎట్లుంటాయి, ఎట్లా టేకప్ అయితే ఎట్లా దిగుతాయి, ఎక్కుతాయి అనేది చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. లోపల కూత మాత్రం దారుణంగా ఉంది. అసలు మాకైతే ఏం తెలియదు, ఎట్లా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, ఎక్కడ డొమెస్టిక్ ఏంది, ఇంటర్నేషనల్ ఏంది, అసలు ఏం తెలియదు. గుడ్డిగా బుక్ చేసుకున్నాం. మొత్తానికైతే అక్కడికి పోయినాం. వాళ్ళని నేను అడుక్కుంటా మెల్లమెల్లగా ఏం చేయాలి ఏం కథ అనేది. మొత్తానికైతే మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కినాం. లోపల మాత్రం సూపర్ కలర్ఫుల్ ఉంది. ఏదైనా ఉందామంటే మాత్రం ఘోరంగా రేట్లు, ఘోరం అంటే ఘోరం రేట్లు ఉన్నాయి. దూపాయి వాటర్ బాటిల్ కొంటే 120 రూపాయలు తీసుకున్నాడు. అంత దారుణంగా ఉంటుంది. ఫ్లైట్లు మాత్రం బస్సులు లెక్కనే పోతున్నాయి. మన బస్ స్టాండ్లో బస్సులు ఎట్లుంటాయో అట్లున్నాయి. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అప్ప ఇట్లుంటాయి అబ్బా, మేము ఎప్పుడు ఎక్కుతామని చాలా కుతూహలంగా ఉంది. మొత్తానికైతే మమ్మల్ని అయితే విమానం దగ్గరికి బస్సులో పట్టుకుపోయి ఏసీ బస్సుల్లో మా వాళ్ళు అయితే మొత్తం చాలా నవ్వుతున్నారు. మొత్తం అబ్బా అంటే ఎట్లా ఎప్పుడు ఎక్కుదాం అన్నట్టు ఉన్నది వీళ్ళకైతే. మొత్తానికైతే విమానం దగ్గరికి అయితే పట్టుకుపోయి అసలు మొత్తం లోపల కూర్చున్నాం. అప్పుడు అసలు ఆట మొదలైంది. మా మీదికి అయినాక కూలితే ఎట్లా రా అని అట్లా భయమైంది. మా ఫ్రెండ్ అయితే కొంచెం కింది మీద వేసిండు, ఎందుకంటే మనకి ఫ్లైట్ జర్నీ పడది. అంటే వాడు ఎక్కడే ఫస్ట్ టైము మనకు కొంచెం తిప్పినట్టు అయిందట. చక్కగా ఏదో లిక్విడ్ ఇచ్చి తాగి చక్కగా వండబెట్టిళ్ళు. మొత్తానికైతే వీళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైట్ కూలినా ఏమైనా అయినా ఎట్లుండాలి అని జాగ్రత్తలు అన్నీ చెప్తారు. అవన్నీ మంచిగా వినాలి. ముంగట కూడా మా పాంప్లెట్స్ ఉంటే దాన్ని చూడొచ్చు మనకు ఎట్లా ఏం కథ అనేది. ఆ ఫ్లైట్ అయితే మొత్తానికైతే 310 కిలోమీటర్లు పోతుంది. అది సిగ్నల్ అంత వరకు చూపించింది, తర్వాత ఏం చూపించలేదు. ఇక మేఘాలలో పోతా అంటే మాత్రం ఎంత అనుభూతి అయితే చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. కిందికి వెళ్ళి చిన్న చిన్న ఇండ్లు ఎంత ఘోరంగా అనిపించినాయి. నిజంగా చాలా అనిపించింది. అట్లా భయం కూడా అనిపించింది. ఒకవేళ కూలిందనుకో బొక్క దొరకదు బిడ్డ. చూడండి, నైట్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది మాకు. డే అండ్ నైట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓకేనా, సబ్స్క్రైబ్.